ఓనంకు డబుల్ పింఛన్ లబ్ధిదారులకు కేరళ సర్కారు తీపి కబురు 62 లక్షల మందికి ప్రయోజనం అట. ఓనం పండుగ చేస్తారు కేరళలో. ఆ ఓనం పండుగకు పింఛన్దారులు ఎవరైతే వృద్ధాప్యం కానీ హ్యాండిక్యాప్డ్ కానీ రకరకాల పెన్షన్స్ వాళ్ళకి డబుల్ పెన్షన్ ఇస్తారట. ఎవరైనా ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి ఉద్యోగులకు బోనస్ ఇస్తుంది, కానీ పెన్షన్ బోనస్ ఇవ్వడం దేశంలోనే తొలిసారి అనుకుంటా. అది కూడా సిపిఎం ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ఇలా డబుల్ పింఛన్ వస్తే వచ్చే 4,000, 3,000, 2,000 అక్కడ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ 2,000, 3,000 వస్తుంది అనుకుందాం. ఆ 3,000కు 6,000 వస్తే ఆ పేదలు పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధులు ఎంత సంతోషంగా ఉంటారు చూడండి. అదే ఉద్యోగులకు జీతం వస్తూనే ఉంటుంది ఆల్రెడీ, మళ్ళీ వాళ్ళకి బోనస్ ఇస్తే ఏముంటుంది, ఏమి ఉపయోగం ఉండదు. కానీ 62 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేటువంటి విషయాన్ని కేరళ ప్రభుత్వం నిన్న తీసుకొచ్చింది. కేరళలో ఓనం పండుగ సందర్భంగా అక్కడి సామాజిక సంక్షేమ పథక లబ్ధిదారులకు విజయన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లబ్ధిదారులకు 2 ఇన్స్టాల్మెంట్ల పెన్షన్ అందించింది. ఈ మేరకు 16,079 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ప్రకటించారు. దీంతో ఓనం పండుగ సందర్భంగా దాదాపు 62 లక్షల మంది లబ్ధిదారులు 3,200 చొప్పున అందుకున్నారట. అంటే 3,200 రూపాయలు పెన్షన్ ఇస్తారట. ఆ లబ్ధిదారులకు మొత్తం మీద పెన్షన్ డబుల్ పెన్షన్ ఆ గవర్నమెంట్ ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తారట. దసరాకో, దీపావళికో, లేకపోతే సంక్రాంతికో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఇంకా రకరకాల పెన్షన్లు అన్ని కూడా ఈ పండుగ సందర్భంగా మేము బోనస్ గా డబుల్ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి దమ్ము తెలంగాణలో ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వానికి ఉందా? లేదు.